హలో మామ! వెల్కమ్ టు మూవీస్ బండి. ఈరోజు మనం చూడబోయే టాపిక్ వచ్చేసి బయోపిక్స్ ఆఫ్ హాలీవుడ్ టు టాలీవుడ్. ఇందులో మనం ఫస్ట్ చూడబోయేది 'పిల్లే'. 'పిల్లే' ప్లాట్ ఏంటంటే ఒక స్లమ్ బాయ్ లెజెండరీ ఫుట్బాల్ ప్లేయర్ కింద ఎలా మారాడు, అసలు అతను ఎలాంటి డిఫికల్టీస్ ఫేస్ చేశాడు లైఫ్‌లోని అనేది ఈ మూవీ. ఈ మూవీ మనకి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. దీనికి నీకు ఫుట్బాల్ తెలియకపోయినా ఈ మూవీని నువ్వు ఎంజాయ్ చేయగలవు. ఎందుకంటే దీన్ని అలా రిప్రజెంట్ చేశారు. ఈ మూవీ మనకి యాస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ ఈ మూవీని ఎలా కంపోజ్ చేశారో చూడొచ్చు. ఎలా రిప్రజెంట్ చేశారో చూడొచ్చు. ఇందులో ఎమోషన్ అండ్ డ్రామాని ఎలా బ్లెండ్ చేసి స్పోర్ట్స్ డ్రామా కింద తీశారో ఈ మూవీలో చూడొచ్చు. ఇది మనకి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బాలీవుడ్ నుంచి 'సంజు'. 'సంజు' మూవీ ఏంటంటే ఇది సంజయ్ దత్ బయోపిక్. సంజయ్ దత్ ఎందుకు జైలుకెళ్ళాడు? దేనికోసం వెళ్ళాడు? దేనివల్ల వెళ్ళాడు? అలాగే ఆ ట్రామా నుంచి ఎలా బయటపడ్డాడో అవన్నీ ఓవర్‌కమ్ చేసుకుంటూ ఎలా మళ్ళీ ఫిల్మ్ స్టార్ కింద ఎదిగాడు అనేది ఈ మూవీ. ఈ మూవీ మనకి ప్రైమ్ వీడియోస్‌లో అవైలబుల్‌గా ఉంది. గో అండ్ చెక్ ఇట్. యాస్పైరింగ్ ఫిల్మ్ యాక్టర్స్ ఎవరైనా ఈ మూవీని చూస్తే రణబీర్ కపూర్ టాప్ నాచ్ పర్ఫార్మెన్స్‌ని చూడొచ్చు. ఇది మనకి నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉంది. గో అండ్ చెక్ ఇట్. నెంబర్ 3 వచ్చేసి 'మహానటి' టాలీవుడ్ నుంచి. 'మహానటి' ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బయోపిక్స్ ఆఫ్ తెలుగు సినిమా అని అనొచ్చు. వన్ ఆఫ్ ద లెజెండరీ యాక్టర్ సావిత్రి గారి బయోపిక్ ఇది. సావిత్రి గారు చిన్నప్పటి నుంచి యాక్టర్ వరకు ఎలా ఎదిగారు, ఏంటి అనేది ఈ మూవీ. ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆన్ క్రాఫ్ట్స్. గో అండ్ చెక్ ఇట్. ప్రైమ్ వీడియోస్‌లో అవైలబుల్‌గా ఉంది. నెంబర్ 4 వచ్చేసి 'ఆడు జీవితం ద గౌట్ లైఫ్'. దీని ప్లాట్ ఏంటంటే నజీమ్ మొహమ్మద్ అనే ఒక అతను అందరిలాగే సౌదీకి వెళ్ళి పని చేసుకుందాం అనుకుంటాడు. సేటు దగ్గర బలవంతంగా పనిచేస్తాడు. అక్కడ నుంచి తప్పించుకున్నాడు లేదా, అక్కడ ఎలా సర్వైవ్ అయ్యాడు, తిరిగి ఇండియాకి వెళ్ళాడా లేదా అనేది ఈ మూవీ. ఈ మూవీ మనకి హై విజువల్స్ తోటి అండ్ ఎమోషన్ తోటి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టాప్ నాచ్‌గా ఉంటుంది. ఇది మనకి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. గో అండ్ చెక్ ఇట్.